నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్స్ మిస్టరీ వెనుక అసలు కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత విశ్లేషించే కోణంలో ఇప్పటికే స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. సో దీనిలో భాగంగానే కొంతమంది అనుమానితులను కూడా ఇప్పటికే అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నామంటున్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ గారు ఉన్నారు. సరే, ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి సార్ దర్యాప్తు? అమ్మా, దీని మీద ఒక 4 టీమ్స్ వర్క్ చేస్తున్నాయమ్మా. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఫర్ క్లోజ్ మానిటరింగ్లో జరుగుతోంది. మీరు తెలిసిందే అనుకోకుండా మొన్న నైటు భర్త నైట్ వర్కింగ్కి వెళ్ళాడు. తర్వాత వాళ్ళు తలుపులేసి పడుకున్నారు. మళ్ళీ నిన్న మార్నింగ్ వచ్చేసరికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద ఉన్నటువంటి గేటుకున్న తలుపు డోర్ ఏదైతే ఉందో గేటు పగలగొట్టి లోపలికి వెళ్ళి డోర్ కొడితే తీయలేదు. బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంటి లోపల ఇలా బ్లడ్లో ఇలా పడి ఉండడం చూసి ఒక్కసారిగా అతను కూడా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ బంధువులు రావడం, వారితో కంప్లైంట్ తీసుకుని కేసు కట్టడం చూసాం. తర్వాత 4 టీమ్స్ సపరేట్ అయ్యి దీని మీద టెక్నికల్గాను అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకుని చేస్తున్నాం. దీనిలో కూడా అప్డేట్స్ ఉన్నాయి. దీని మీద సరైన నేరస్తులను పట్టుకుని మళ్ళీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మళ్ళీ అదేవిధంగా మన మీడియా సోదరులు కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కూడా ఏవో ఇస్తున్నారు. మా దగ్గర మేము కూడా దానికి సంబంధించిన అనేక రకాలుగా మేము కూడా తీసుకుని మేము మా స్పెషల్ టీమ్స్ ఒకటి చర్చ చేసుకునే కాల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సార్ వాళ్ళ మానిటరింగ్లో జరుగుతూ ఉంది. దీనికి సరైన నేరస్తుల్ని పట్టుకుని మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సార్, మృతురాలు బంధువులు కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ అది కూడా ఇప్పుడు ఆయనకు కూడా పాపం నిన్న చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసిన కానీ కొంచెం అతను అన్కాండిషన్ స్టేజ్లో ఉన్నాడు. అతను కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. దాని మీద కూడా అతను కొంచెం కాన్షియస్లోకి రాగానే అతనితో కూడా మాట్లాడి ఇవన్నీ పూర్తిగా మనం విచారించి అతని పాత్ర ఉందా లేదు బయట వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా ఈ కాల్ డీటెయిల్స్ ఆధారంగాను ఇవన్నీ టెక్నికల్గా అన్ని రకాలుగా చూస్తున్నాము. సరైన నిందితుల్ని సరైన ఎవిడెన్స్తో అందరి ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. సార్ వాళ్ళు కూడా మంచి టీమ్స్ ఏర్పాటు చేసాం. మేమంతా కూడా ఇదే పనిలో ఉన్నాం. మీరు అందరూ చూసి అన్నారు. దయచేసి లేనిపోయిన పుకార్లు అలాంటివి పెట్టొద్దని మీడియా సోదరులకు తెలియజేస్తున్నాను. మేము మీ ముందుంచుతాం. ఎవరిని సరైన నేరస్తులు పట్టుకున్న తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ పురోగతి ఉంది. అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తాను. సార్, నిన్న క్రైమ్ సీన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు యొక్క ఆ వేగ జీవులుగా పడున్న విధానం కావచ్చు, బాడీ పైన ఏమైనా గాయాలు ఐడెంటిఫికేషన్ ఎక్కడెక్కడ గుర్తించు కొన్ని చూస్తున్నామమ్మా. ఈ హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హెడ్ ఇంజురీస్ ఉన్నాయి. హాస్పిటల్లో పిఎం కూడా జరిగింది కాబట్టి వీటన్నిటిని మ్యాచ్ చేసుకుని అన్నీ ముందుకెళ్తున్నాము. సార్, ఇప్పటికే అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అనుమానితుల్ని అదుపులోనికి తీసుకున్నామంటున్నారు. సో కాల్ డేటా బేస్డ్ అవును, ఈ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము ఇప్పుడు ప్రెజెంట్. సరే, ఇలాంటి అంటే హత్యలు జరిగినప్పుడు కాస్త ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి దారుణ ఘటనలు ఆగాలి అంటే పూర్తి స్థాయి దర్యాప్తులోనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ మిస్గైడ్ అవుతున్న పరిస్థితిలో మీరు స్ట్రైట్గా ఎలాంటి మెసేజ్? ఇప్పుడు ఇందులో మిస్గైడ్ అయ్యే ఆలోచన వేరే విధానం అంటూ ఏమి ఉండదమ్మా. దీనిలో క్లియర్ కట్గా ఈ ఎవిడెన్స్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఫైనలైజ్ చేస్తాం. అందరూ ఎవరు కంగారు పడాల్సిన విషయం ఏమి ఉండదు ఇందులో. దయచేసి కాకపోతే ఈ పేక్ న్యూస్లు అలాగూ పట్టుకేసుకున్నారు, రిమాండ్ చూపించేసారు, ఇవన్నీ ప్రజలందరికీ తెలియపరిచి మీడియా సమక్షంలో అందరికీ తెలియజేసిన తర్వాత ఈ వాస్తవాన్ని మేము అందరి ముందు ప్రజల ముందు ఉంచిన తర్వాతే చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్కి సంబంధించి కేసు వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బృందాలు, ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిని అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని కాల్ డేటాస్ ఆధారంగా కొంతమంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని వారిని కూడా విచారణ కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పటికీ ఈ మిస్టరీ అనేది అయితే ఇంకా వీడలేదు. దీనిపైన ఎలాంటి అపోహలు వద్దు, తప్పుడు వార్తలు కూడా ప్రసారం చేసి ఎవరిని మిస్లీడ్ చేయొద్దు. పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారానే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వటం కూడా జరుగుతుంది మీడియా ముఖంగా అంటూ సిఏ గారు చెప్తున్నారు. ములపర్తి ధనుప్రసాద్ గారి వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళిద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years
వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫై అగైన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు